హాయ్ బ్రో. ఆయన హాయ్. ఒక్కటి అడగకు, ట్రైలర్ ఎలా అనిపించింది? నువ్వు కూడా అదొక్కటి అడగకు. నిజంగా ఎంత బాగుందన్న, నిజంగా కొత్త ఆ టైటిల్లో చాలా డిఫరెంట్గా అనిపించింది అన్న. ఎప్పుడైనా చాలా టైటిల్ మనం చూసాము, చీకటి గదిలో చిత కొట్టుడు అటువంటి మన టైటిల్ చూసినప్పుడు అరే ఏదో ఇది కొత్తగా ఉన్న ఫీలింగ్ వస్తుంటుంది. సో అదే అట్ ద సేమ్ టైం ఇది ఒక్కటి అడగకు, నీకు మాత్రం చెప్తా, ఎటువంటి టైటిల్ చూసినా చాలా కొత్తగా ఏదో సినిమాలో కంటెంట్ ఉన్న ఫీలింగ్ వచ్చిందన్న. సో నిజంగా ఆ టైటిల్ పక్కన పెడతాను. నిజంగా సినిమా కూడా ప్లేస్ ఏంటంటే మన అల్లరి నరేష్ తను ఎప్పుడు మనం కితకిత సినిమా చూసాము, ఆ సినిమాలో తను ఎంత నవ్వించాడో చూసామో దానికి మించి ఉన్నది. నిజంగా చాలా బాగా చూసాం, చాలా గేమ్స్ కూడా చాలా ఫన్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉందన్న. ఇంకోటి మన జాతరత్నంలో ఉన్న హీరోయిన్ బుల్బుల్ చిట్టి, నిజంగా తను కూడా సినిమాలో ఉన్న చాలా బాగా వచ్చింది. సినిమాలో నాకు కొన్ని చాలా బాగా యూత్ బాగా కనెక్ట్ అయ్యే విషయాలు కొన్ని విషయాలు చెప్తా. అంటే ఒక వెన్నకిషోర్ ఏమంటాడు అంటే హీరోకి ఏమంటాడు అంటే అది ఎడికి వెళ్తున్నారు అంటే ఆంటీకి నీకు వెళ్తున్నారు అని నవ్వుకుంటూ ఎత్తాడు. నిజంగా అక్కడ ఏమవుతుందంటే చాలా మంది యూత్ కూడా బాగా కనెక్ట్ అయిపోతున్నారు అనమాట. అరే ఇట్లా కూడా కామెడీ చాలా ఫీలింగ్ వస్తుంటుంది. నిజంగా చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా విషయాలు చాలా లవ్ విషయాలు బాగా చూపించారు. లవ్ అంటే ఏంటంటే హీరోకి ఆడుతాడు, హీరో ఆడతాడు. సరే మనం లవ్ చేసుకున్నాం, తిరిగాం, బయటకు వెళ్ళాం, మరి నీకు ఇష్టమైతే పెళ్లి వేసుకోవచ్చు అని అడిగితే ఒక్కటి అడగంటది హీరోయిన్. నిజంగా అంటే ఈ టైటిల్ ఎందుకు సిక్కేదంటే అన్న, చాలా మంది ఇప్పుడు లవ్ చేసుకుంటారు, చాలా మంది లవ్ చేసుకుంటారు, తిరుగుతారు, పార్క్లో కూతారు, డైట్ చేసి అన్నీ చేస్తారు, కానీ పెళ్లి కానీ టాపిక్ ఎత్తగానే ఒక్కటి అడగ అంటారు. నిజంగా అది బాగా సింపుల్గా సింక్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటా. యూత్కి బాగా సింక్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ లవ్ స్టోరీ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే లైక్ ఫన్ జనరేట్ చేస్తారు కానీ అది కూడా చాలా బాగుంటుంది. 100% ఈ సినిమాని అయితే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్లరి నరేష్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కామెడీ సినిమా వచ్చింది. అవును, మరి కామెడీ సినిమా. అవును, ఇంతవరకు మనం ఉగ్రం కానీ అవి వేరే టైప్ బాబు. అవును, మళ్ళీ ఈ సినిమాతో బ్యాకప్ కామెడీ హీరోగా బ్యాకప్ ఇస్తాడంటారా? 100% అన్న. చాలా మంది అనుకుంటారు కామెడీ సినిమాలు చేస్తే హీరో రేంజ్ పడిపోతుంది, హీరోకున్న రెమ్యునరేషన్ పడిపోతుంది, తను అంత ఉండదు అనుకుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే సినిమాలో ఫన్నుకున్నంత ఎలివేషన్ దేనికి ఉండదు అన్న. సో నేను ఫన్ను చేసేవాడు ఎప్పటికైనా భ్రమణం వస్తాము, కానీ ఇప్పుడు కూడా మన దేవులాగా ఇన్స్టాగ్రామ్కి మేము గాడ్ అంటారు తనని. నిజంగా వాళ్ళ జోనర్లో మన అల్లరి నరేష్ మళ్ళీ కామెడీ కిక్ లాంటి ఒక మన ఏమంటారు కితకితలు లాంటి ఒక సినిమా చేయడం చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఒక ఫన్లో ఓవర్ ఛాన్స్ అయితే ఎక్కువ ఉందన్న. కితకితలు 2 ఉంటుందని అనుకుంటున్నా. 100% ఈ సినిమాతో మాత్రం మన అన్న గ్రాఫ్ పెరుగుతాను నేను నిజంగా అనుకుంటున్నాను. ఈ సినిమాతో అల్లరి నరేష్ కంబ్యాక్ ఇచ్చాడు అనుకోవచ్చా? కామెడీ పరంగా కంబ్యాక్ కాదు కానీ మంచి పెద్ద హిట్ అవుతాడని అనుకుంటున్నాను అన్న. నిజంగా తన లైఫ్ చేంజ్ మూమెంట్ ఏదంటే ఇది కూడా అనిపిస్తుంది నాకైతే.